పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య వర్గపోరు చాప కింద నీరులా పాకుతోంది. జనసేనకు చెందిన ఒక కార్యకర్త ఏర్పాటు చేసిన బ్యానర్ను తెలుగుదేశం పార్టీ నేతలు తొలగించడంతో మొదలైన ఈ వివాదం చినికి గాలివానగా మారింది. కూటమిలో ఉన్న ఈ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో అస్సలు పొసగటం లేదనే విషయం ఈ ఉదంతంతో మరోసారి బయటపడింది. జనసేన కార్యకర్తలను ఫ్లెక్సీలు కూడా పెట్టనివ్వకుండా టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ నరసాపురంలో చెత్త నాయకులు అంటూ ఏకంగా థంబ్నెయిల్ పెట్టి మరీ జనసేన పార్టీ కార్యకర్త రిలీజ్ చేసిన వీడియో నియోజకవర్గంలో సంచలనంగా మారింది. జనసేన టీడీపీ కూటమి అనుకున్నాను. టీడీపీ నాయకులు మా నరసాపురంలోనే కొంతమంది ఉన్నారు, దరిద్రులు. వీళ్ళు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు. స్వయంగా జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేసిన ఆరోపణ ఇది. తెలుగుదేశం నేతలు కొంతమందిని దరిద్రులు అంటూ విరుచుకుపడ్డాడు ఈ జనసేన కార్యకర్త. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం జనసేన పార్టీకి చెందిన ఇతడు పేరు అడబాల నాని. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతడు ఓ బ్యానర్ ఏర్పాటు చేశాడు. నాని ఏర్పాటు చేసిన ఆ బ్యానర్ను పీకేసి ఆ స్థానంలో స్థానిక జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ప్రముఖుల ఫోటోలతో కొత్త బ్యానర్ ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ జనసేన మధ్య వివాదం రాజుకుంది. ఇదే ఫ్రెండ్స్, అది ఈ ఇమేజ్ ఒకప్పుడు నేను వేసుకున్నవాడిని. ఎంత ఘోరం అంటే, ఎంత తెలివిగా రాజకీయం ప్లే చేస్తున్నారంటే వీళ్ళు. 2024 జనసేన పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి, అదే ఈ అనౌన్స్మెంట్ ఉన్నప్పటి నుంచి నాకు బ్యానర్ కట్టడం జరిగింది. ఒక పెద్ద ప్రముఖులు, మంత్రులు, నరసాపురంలో పెద్ద ప్రముఖులే ఫోటోలు వేయించి కట్టేశారు. అంటే ఇది ఇంకెవడో తీయించలేడు అనమాట. సోషల్ మీడియా వేదికగా నరసాపురం నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకుల్ని దరిద్రులు అంటూ తిడుతూ నాని పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. కూటమి అంటే జనసేన, టీడీపీ అనుకున్నానని, కానీ తను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించి మరో బ్యానర్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నాడు నాని. బ్యానర్ల విషయానికొస్తే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ లాంటి వారికే దిక్కు లేదని మీరెంతా అంటూ ప్రశ్నించాడు. అరే, మీ అధినాయకుడే చెప్పాడు, బ్యానర్ల కోసం మీరు గొడవలు పడద్దు, మీకు అక్కడే వర్మ లాంటి మనిషికి దిక్కు లేదు, మీరెంత మీ రాజకీయాన్ని, మీ వయసుని, మీ అనుభవాన్ని, మీ తెలివితేటలను అక్కడ చంపేశారు. నరసాపురం నియోజకవర్గం టీడీపీలో కొంతమంది దరిద్రులున్నారని, వాళ్లను ఓ కంట కనిపెట్టాలని చంద్రబాబుకు కూడా విజ్ఞప్తి చేశాడు నాని. ఇప్పటికే నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఈ బ్యానర్ వివాదం కొత్త తలనొప్పి క్రియేట్ చేసింది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఎన్నికల టైంలో హామీలిచ్చి ఇప్పుడు బ్యానర్ల కోసం కొట్టుకుంటున్న నేతలపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.